కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా కనపడవచ్చు, కానీ పరిస్థితులను ఎప్పుడైతే మీరు చూడటం ప్రారంభిస్తారో మీ పరుగు ఆగిపోయింది. అందుకే నేను ఒకటే తీర్మానం చేసుకున్నా, చావైనా బ్రతికైనా, కష్టమైన నష్టమైన సుఖమైన ఏదైనా దేవుని కొరకే బ్రతకాలేను. ఎప్పుడు తీర్మానం చేసుకున్నాను తెలుసా? నాకు 14 సంవత్సరం వయసులో తీసుకున్నాను. అదే తీర్మానం మీద ఇప్పుడు కూడా ఉన్నాను. ఈ 14 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో శోధనలు వచ్చినాయి. నా జీవితంలోకి నేను తట్టుకోలేను, ఇక అయిపోయింది నా జీవితం అనే సిచ్యువేషన్లు వచ్చినాయి. కానీ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రతి పరిస్థితిని మార్చుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే, నీకు తెలియని విషయం ఏంటంటే, నీ జీవితము నువ్వు ఎప్పుడైతే ఆయన అంగీకరించావో ఆయన చేతుల్లోకి వెళ్ళింది. మనం ఆగకుండా పరుగెత్తు వారిగా మార్చబడాలి. చాలాసార్లు కొంతమంది కొన్ని భారాలతో వారి జీవితాన్ని ప్రారంభిస్తారు. భారం అంటే ఏంటంటే, ఒక గోల్ పెట్టుకుంటారు. అంటే పలానా గోల్ నేను సాధించాలి అనే దృష్టితో వారి పయనాన్ని సాగిస్తారు. అయితే కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం జరిగిద్దంటే, వాళ్ళ గురిని వారి గమ్యాన్ని వదిలేసి ఎటు పోతున్నారో కూడా తెలియని స్థితిలో ఉండిపోతారు. ఈరోజు ఆత్మీయ జీవితాల్లో కూడా చాలా మంది ఉన్నత శిఖరాలకు ఎదగాలి అనే తాపత్రయంతో మొదలు పెడతారు ఆత్మీయ జీవితాన్ని. కానీ రాను రాను వాళ్ళ గురి గమ్యం ఎలా మారిపోయిందంటే, ఆత్మీయత అంటే ఏంటో కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోతారు. మనలో చాలా మంది ఒకప్పుడు ఏదేదో సాధించాలనుకున్నారు, కానీ సాధించాలి అనుకున్న వాటిని సాధించలేక ఏమీ చేయని స్థితిలో మిగిలిపోయారు. కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ చిన్నప్పుడు స్కూల్లో ఏం చదువుతామని చేయటం అంటే, ఒకడు పోలీస్, ఒక డాక్టరు, ఒకడు అది, ఒకడు ఇది. కానీ ఇప్పుడు ఒక రీల్ చూశాను నేను, వాడు అట్లాగే నేను ఐఏఎస్ ఐపీఎస్ అవుతానన్నాడు స్కూల్లో. పెద్ద ఆయనక సమోసాలు అమ్ముకుంటాడు. అంటే ఆ పనిని నేను తక్కువ చేసి మాట్లాడతలేదు. ఒక గురి, ఒక గమ్యం అనేది మనకి ప్రారంభంలో ఉంటుంది. కానీ ప్రారంభంలో మనం దానికోసం ప్రయాస పడతాం. రాను రాను ఏమవుతుందంటే, ఆ గురిని మనం సాధించే లక్ష్యంలో ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు, ఇరుకులు మన జీవితంలో ఎదురవుతాయి. అలా ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ ఇబ్బందులు చూసి ఏ గురి అయితే సాధించాలనుకుంటున్నామో, దేన్నైతే లక్ష్య పెట్టామో ఆ లక్ష్యాన్ని సాధించలేక మధ్యలో డ్రాప్ అయిపోతాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేదే. సేవకుల జీవితంలో ఉంటది, విశ్వాసుల జీవితంలో ఉంటది, అందరి జీవితంలో ఉంటది. సేవకుడి జీవితం అయితే, సేవలో ఒక ఆయన 20 సంఘాలు కట్టాలని స్టార్ట్ చేశాడు 2015 సంవత్సరంలో. ఎన్ని సంఘాలంట? 20 సంఘాలు. 2020 వచ్చేసరికి 20 సంఘాలు కడతానని మొదలెట్టి ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? ఉన్న సంఘం కూడా వదిలేసి వెళ్ళిపోయాడు సేవకుడు ఒక ఆయన. కారణం ఏంటి అంటే, ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చినాయి ఆయనకి. నాతో చాలాసార్లు చెప్పాడు ఈ విషయం. బ్రదరు, ఈ భారంతో వచ్చాను, నేను ప్రజల జీవితాలు మార్చాలనుకున్నాను, కానీ దీనివల్ల నేను ఏమవుతున్నానంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతానని చెప్పాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో భారము మనిషికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏమైందంటే, తనకున్న గురిని గమ్యాన్ని వదిలిపెట్టేస్తాడు. కొంతమందికి ఆర్థికమైన భారం వస్తుంది, కొంతమందికి అనారోగ్యమైన భారం వస్తుంది, రకరకాలైన భారాలు వస్తాయి. ఇప్పుడు నా ప్రశ్న, నువ్వు ఏ గురితో అయితే నీ గమ్యాన్ని ప్రారంభించావో, గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నావో, ఆ గురి వైపుకు నువ్వు పరిగెత్తేవాడిగా ఉన్నావా, లేకపోతే కొన్ని భారాలని చూసుకుని వదిలేస్తున్నావా? ఈరోజు చాలా మంది ఆత్మీయతలు ఎందుకు ఎదగలేకపోతున్నారు తెలుసా? సగం కారణం ఏంటి అంటే, వారి మీద ఉన్న భారాలను బట్టి వారు ఎదగలేకపోతున్నారు. అందుకే చూడండి, మనం ఆగకుండా సాగిపోవాలి అంటే పౌలు భక్తుడు మనకు మంచి మాట చెప్తున్నాడు. ఒకసారి అందరూ కూడా చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 12:2. చదువమ్మా. చూడండి, సాక్షి సమూహము మనకు మేఘం వలె. సాక్షి సమూహం అంటే అర్థం ఏంటంటే, మనకు ముందుగా ఉన్న భక్తుల జీవితాలు, మనకు ముందుగా అనేక మంది భక్తుల జీవితాలు మనకు మాదిరికరంగా ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతా ఏంటి అంటే, బైబిల్ గ్రంథం అంతా చరిత్ర ఏముంది, బైబిల్లో చరిత్ర ఉంది, బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. ఎందుకు దేవుడు చరిత్ర రాయించాడు? ఆది నుంచి అంతవరకు దేవుడు చెప్పిన మాటలే రాయించవచ్చు కదా. మీలో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నేను అప్పుడప్పుడు అనుకుంటుండేవాడిని, వాళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళకి ఇట్లా జరిగింది, వీళ్ళకి ఇట్లా జరిగిందని మనకెందుకు, దేవుడు ఏం చెప్తున్నాడు అది రాస్తే సరిపోద్దుగా అనుకునేవాడిని. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చరిత్రను ఎందుకు రాయించాడంటే, నీకు ముందుగా వారు సాక్షులుగా ఉన్నారు.
ఏంటి సాక్షులు అంటే మనుషులు నమ్ముకున్నాడని మోసపోయినట్టు చరిత్రలో ఉంది, కానీ దేవుణ్ణి నమ్ముకున్నాడు మోసపోయినట్టు చరిత్రలో లేదు అనే సాక్ష్యం ఉంది. ఉందా లేదా? అనేక మంది భక్తుల జీవితాల్లో శ్రమలు అనిపించారు, ఇక్కట్లు ఇబ్బందులు అనిపించారు. అయితే వారు దేవుని మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో వారి శ్రమ ఆశీర్వాదకరంగా మారిపోయింది. మారిందా మారలేదా? మీకు విషయం చెప్పనా? ఖచ్చితంగా భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా శ్రమ ఉంటుంది, ఖచ్చితంగా నిందలు ఉంటాయి, ఖచ్చితంగా అవమానాలు ఉంటాయి, ఖచ్చితంగా భారాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనం ఆ భారాల వైపు చూస్తామో అప్పుడు మనం నిలబడలేం. అందుకే కింద ఏమన్నాడు చూడండి, సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో చాలు. చూడండి, మనము ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. ఫస్ట్ సులువుగా చిక్కులు పెట్టి పాపం. ఏంటది? సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే ఏంటి? అవిశ్వాసం. చాలాసార్లు ఎందుకు మనం పరిగెత్తలేమంటే మొట్టమొదటిది మన కలిగిన భారాల వైపు మనం చూసుకోవడం, రెండవది ఏంటంటే అవిశ్వాసాన్ని కలిగి ఉండడం. ఇక్కడ ప్రతి భారమును ఎందుకు వదిలిపెట్టమంటున్నాడంటే పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళని కనుక ఒకసారి మనం గమనించామనుకోండి, ట్రావెలింగ్ చేసేవాడు తగిలించుకున్నట్టు బ్యాగులు తగిలించుకుంటాడా? పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఏం వేసుకుంటాడు? షూ వేసుకుంటాడు, ఇంకా షార్ట్ వేసుకుంటాడు, బన్నీ వేసుకుంటాడు, మంచిగా సూటు కోట్ వేసుకోడు కదా. ఎందుకంటే పరుగెత్తువాడు భారాన్ని పెట్టుకుంటే పరిగెత్తలేడు. ఆత్మీయ జీవితంలో కూడా చాలా సార్లు మనం భారాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా ముందుకు కొనసాగలేం. చాలా మంది నాతో చెప్పే మాట ఏంటంటే ఫోన్ చేసి, మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, మాకు ప్రార్థన నడవట్లా, ప్రార్థన చేయాలనిపిస్తుంది కానీ ప్రార్థనా గదిలో మేము కూర్చున్నా కూడా ప్రార్థన చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. దానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో చెప్పిన, మానసిక సంబంధమైన ప్రశాంతత మీ జీవితంలో లేకపోతే మీరు ప్రార్థన చేయలేరు, అసలు ఏ పని చేయలేరు. మీరు ఏ పని అయినా పర్ఫెక్ట్ గా చెయ్యాలి అంటే మీ మానసిక స్థితిగతులు సరిగ్గా ఉండాలి. మనిషి జీవితంలో నేను చెప్తున్నా వినండి, విశ్వాసం ఉంచకుండా నీ జీవితంలో ఏ పరిస్థితులు కూడా సరబవు. ఏమవో? ఇప్పుడు జీవితంలో పరిస్థితులను చూసాం అనుకో, దేవుని కొరకు బ్రతకలేం. కానీ దేవుని వైపు చూస్తే ఏమిటో తెలుసా? పరిస్థితులను జయించగలం. క్రైస్తవ జీవితం అనేది ఎలాంటిదంటే ఏ కష్టాలు లేనిది కాదు, ఏ శ్రమలో లేనిది కాదు. క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైన పునాది ఏంటంటే దేవుని మీద ఆధారపడే జీవితం. ఏంటది? చెప్పండి. క్రైస్తవ జీవితానికి పునాది దేవుని మీద ఆధారపడి బ్రతకడం. సరే, మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు చెప్తానే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక స్టోరీ చెప్తాను. ఒకసారి ఒక స్కూల్లో రంగుల పోటీలు పెడతారు. రంగుల పోటీ అంటే డ్రాయింగ్ కాంపిటీషన్ పెడతారు. మీరు ఎంతమంది తెలుసు? మీ పిల్లలు బొమ్మలకి ఇస్తారా? బొమ్మలు కొన్ని భావాలను వ్యక్తం చేస్తాయి. చేస్తాయా చేయవా? చేస్తాయి. ఇప్పుడు సపోజ్ ఈమోజీస్ ఉంటాయి. వాట్సాప్లో మనం చాట్ చేస్తాం కదా, చాట్ చేసేటప్పుడు మీరు నవ్వుతున్నారు అనుకోండి, మీరు నవ్వుతున్నట్టు ఎదుటి వాళ్ళకి చాటింగ్ లో కనపడాలంటే ఏం చేస్తారు? మీరు స్మైల్ సింబల్ పెడతారు. కోపంగా ఉండాలంటే కోపం సింబల్ పెడతారు. సో అర్థమవుతుందా? అంటే ఒక్కొక్క బొమ్మ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తుంది. ఇలాగే ఒక్కొక్క భావోద్వేగాన్ని వ్యక్తం చేసే బొమ్మల్ని గీసుకురమ్మని చెప్పారు. ఆ పిక్చర్ టైటిల్ ఏంటంటే ప్రశాంతత. ఏంటది? అంటే ప్రశాంతత అంటే ఏంటి అని తెలియజేయడానికి ఒక చిత్రాన్ని గీసుకురమ్మని చెప్పారు. కొంతమంది ఏం చేశారంటే మేఘాలను గీసుకొచ్చారు. ఏంటవి? కొంతమంది ఏం చేశారంటే పనులకు వెళ్తున్న ఆడవాళ్ళని, పొలం గట్టుల్ని, పచ్చటి చెట్లను, ఇలా రకరకాల గీసుకొచ్చాడు. ఒకడు ఏం చేశాడంటే అలలు లెగిచి బండని బాదుతున్న సింబల్ గీసుకొచ్చాడు. ఏం గీసుకొచ్చాడు? సహజంగా సినిమాలు చూడొద్దులే, సినిమాల్లో అప్పట్లో చూసేవాళ్ళం కదా. నేను చూసేటప్పుడు దాంట్లో సడన్ గా ఏదైనా బెదురు కలిగే ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ఏమయ్యేదంటే సడన్ గా అలలు లెగిసి ఆ బండల్ని బాధాయి. అర్థమవుతుందా? అలాంటివి భావోద్వేగాన్ని రెచ్చగొట్టేవి లేదంటే బెదురు పుట్టేవి తెలియజేయడానికి అలాంటివి పెడతారు సినిమాల్లో కదా. ఇప్పుడు అలాగే ఒకడు ఇలా గీసుకురావడాన్ని బట్టి అందరూ అనుకున్నారు ఈడేంట్రా ఇలాంటిది గీసుకొచ్చాడని. అప్పుడు జరిగింది ఏంటంటే జడ్జెస్ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారంటే
ఈ బండను కొడుతున్న ఈ అలలకే ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? అలలు బండని కొడుతున్న, సముద్రంలో బండలను కొడుతున్న గుర్తు గీసుకొచ్చినోడికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారంటే ఆ చిత్రంలో వీరు గమనించిన ఒక విషయం ఏంటంటే, ఆ బండలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ఒక పిట్ట ఉందంట. ఆ పిట్ట అలలతో మాట్లాడుతుందంట ఆ చిత్రంలో. ఏమనంటే, ఓ అలలారా, మీకు ధైర్యం ఉంటే నన్ను తాకండి అని. ఇప్పుడు ఆ పిట్ట యొక్క ధైర్యం ఏంటి? ఆ పక్షి యొక్క ధైర్యం ఏంటంటే బండ. శ్రమలు కొన్నిసార్లు నీ జీవితంలో అలాగా దాడి చేయొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని బండగా చేసుకుంటావో, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీవు బండ మీద ఇల్లు కట్టుకుంటే నువ్వు బుద్ధిమంతుడివి. రెండోది ఏంటి తెలుసా? వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టిద్ది. అయితే ఆ ఇల్లు బండ మీద ఉన్నది కాబట్టి కదల్చబడదు. అంటే అది కదల్చబడదు ఎందుకు? బండ మీద ఉంది. ఇప్పుడు ఈ పిట్ట సవాల్ చేస్తున్న శ్రమలతో ఏమని? ధైర్యం ఉంటే నన్ను తాకండి అని. ఎందుకు తాకండి అని చెప్తున్నా తెలుసా? ఈ బండ ఉన్నంత వరకు అలలు తాకలేవు కాబట్టి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా కనపడవచ్చు. కానీ పరిస్థితులను ఎప్పుడైతే మీరు చూడటం ప్రారంభిస్తారో మీ పరుగు ఆగిపోయింది. అందుకే నేను ఒకటే తీర్మానం చేసుకున్నా, చావైనా బ్రతికైనా, కష్టమైన నష్టమైన సుఖమైన ఏదైనా దేవుని కొరకే బ్రతకాలేను. ఎప్పుడు తీర్మానం చేసుకున్నాను తెలుసా? నా 14 సంవత్సరం వయసులో తీసుకున్నాను. అదే తీర్మానం మీద ఇప్పుడు కూడా ఉన్నా. ఈ 14 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో శోధనలు వచ్చినాయి. నా జీవితంలోకి నేను తట్టుకోలేను, ఇక అయిపోయింది నా జీవితం అనే సిచ్యువేషన్లు వచ్చినాయి. కానీ విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించి దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రతి పరిస్థితిని మార్చుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే, నీకు తెలియని విషయం ఏంటంటే, నీ జీవితము నువ్వు ఎప్పుడైతే ఆయన అంగీకరించావో ఆయన చేతుల్లోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఒకసారి చెప్పండి. నేను ఎప్పుడైతే నా దేవునికి నా జీవితాన్ని ఇచ్చానో ఆయన చేతిలో నా జీవితం ఉంది. సర్వశక్తిమంతుడు సమస్తంలో చేయగలిగిన దేవుని చేతిలో నీ జీవితం ఉంటే నిన్ను ఏవీ కదిలించలేవు. కానీ మనల్ని కదిలించగలిగింది ఏంటో చెప్పనా? అవిశ్వాసం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీరు ఏం చేయొద్దంటే ఎప్పుడు వాటి వైపు చూడొద్దు. రెండోది ఏంటి తెలుసా? గమ్యం వైపు మీ దృష్టి పెట్టండి. అంటే మీరు దేన్నైతే సాధించాలనుకుంటున్నారో దాని వైపు మీ దృష్టి పెడితే ఏమైందంటే ఖచ్చితంగా మీలో విజయం వస్తుంది. మొట్టమొదటిగా మీలో విజయం రాకపోవడానికి కారణం ఏంటంటే భారముల వైపు చూడటం. మీ పరుగు ఆగిపోవడానికి కారణం ఏంటంటే ప్రతి భారాన్ని విడిచిపెట్టకపోవడం. అర్థమైందా? భారాన్ని పట్టుకోవడం వల్ల ఏమైంది అంటే మనం కొన్నిసార్లు చెయ్యకూడదు అని మనకు తెలిసిన పనులు కూడా చేస్తాం. చేస్తామా చేయమా? కొంతమంది మగవాళ్ళు ప్యాకెట్ సంపాదిద్దాం అనుకుంటారు. ఏమాడి కోడి పందాల్లో బెట్టింగ్లు వేసి కొంతమంది ఎదుక్కుంటూ ఉంటారు ఉచితంగా డబ్బులు ఇచ్చే మార్గాలు. అంటే ఇవన్నీ ఎందుకంటే ఏదో సాధించేద్దాం, ఏదో సంపాదించేద్దామని వారికి ఉన్న భారాలను బట్టి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు గనక దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే నీలో మనశ్శాంతి ఉండదు. నువ్వు సంపాదించుకున్నవి నీకు ఉపయోగపడవు. ఇప్పుడు మీరు సంపాదించుకున్నారు, మీరు దాన్ని తృప్తిగా భోజనం చేసి మీరు తృప్తిగా అనుభవిస్తేనే కదా ఉపయోగం. కొంతమంది సంపాదిస్తారు కానీ డబ్బులన్నీ వేరే వేరే వాటికి పోతాయి. కారణం ఏంటంటే అన్యాయంగా సంపాదించడం. అక్రమంగా వడ్డీలకి తిప్పి ఎవరైతే సంపాదిస్తారో వారి సంపాదన నిలబడదు. ఒకప్పుడు మేము కూడా వడ్డీలు తిప్పేవాళ్ళం. నేను కాదులే, మా తాతోళ్ళు. కానీ మొత్తం ఉడిచిపోయినాయి ఒకప్పుడు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో స్పష్టంగా ఉంది, న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించేవాడు తన పెట్టని గుడ్లనే పొదుగు కవచిపెట్టతో సగప్రాయమున వాడు దాన్ని విడవవలెను. ఎందుకు విడిచిపెట్టేస్తాడంటే దేవుడు నియమించాడు న్యాయమైనది మాత్రమే నిలబడిద్దని. అర్థమవుతుంది నేను చెప్పింది? రెండవది, ఎందుకు మనం పరిగెత్తలేమంటే గతాన్ని విడిచిపెట్టలేకపోవడం. చెప్పండి ఒకసారి. గతాన్ని విడిచిపెట్టలేకపోవడం. కొంతమంది ప్రస్తుత జీవితంలో బాగానే ఉన్నప్పటికీ కూడా గతాన్ని తవ్వుకుంటూ ఉంటారు. కొంతమందికి ఇదే పని, ముఖ్యంగా ఆడోళ్ళు. మగోళ్ళు కొద్ది పర్లేదు కానీ మగవాళ్ళు చాలా తక్కువ మందిని చూసా. మగోళ్ళు కూడా ఉన్నారులే, మగవాళ్ళలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఆడోళ్ళు చేసే పని ఏంటి తెలుసా? ఎప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాలను తవ్వుకుంటా కూర్చుంటారు. ఇంటికాడ ఖాళీ కూర్చుంటే టీవీ ముందు, లేకపోతే గతం ముందు. చాలా మంది పని ఇది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, జరిగిపోయిన గతాన్ని నువ్వు ఎన్నడూ మార్చలేవు. అది మంచైనా చెడైనా, అది కీడైనా లాభమైనా మార్చగలమా? చాలా మంది గతాన్ని పట్టుకుని ఏం చేస్తారు తెలుసా? ఆ గతం యొక్క ఊపిలో ఉండిపోయి భవిష్యత్తును గురించి ఆలోచించడం మర్చిపోతారు. చాలా మంది గతంలో తగిన దెబ్బలకు ఏం చేస్తారంటే జీవోత్సవాల్లాగా అలాగే ఉంటారు. రేపేంటి
అయిపోయింది ఏది అయిపోయింది, ముందుకు వెళదామన్న సిచ్యువేషన్ వాళ్ళ ఆలోచనలో రాదు. అయితే ఈ వాక్యాన్ని వెంటనే మీ జీవితం నేను చెప్తుంది ఏంటంటే, గతమును మార్చలేవు అని నీకు తెలిసినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? భవిష్యత్తును గురించి ఆలోచించు. ఒకవేళ గతంలో నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, ప్రస్తుతంలో నువ్వు పాపంలో బ్రతుకుతుండొచ్చు. అయితే ఆ పాపాన్ని విడిచిపెట్టి, గతాన్ని విడిచిపెట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే భవిష్యత్తు వైపు ఒక అడుగులు ఏం వెయ్యాలి? మీకు అర్థం కాని ఒక విషయం చెప్తాను. తప్పిపోయిన కుమారుడు తెలుసు కదా మనందరికి, పెద్దగా చెప్పవసరం లేదు, అన్నీ తెలిసిన విషయాలే. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడో అప్పుడు తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. తన గతంలోకి తన కనుక వెళితే సంపన్నమైన కుటుంబంలో ఉన్నాడు, తను ఏ లోటు లేదు. కానీ తండ్రి దగ్గర తీసుకొచ్చిన ధనమంతా అవజేసిన తర్వాత మరలా తండ్రి జ్ఞాపకం వచ్చాడు తనకి. ఇప్పుడు తను గతాన్ని చూసుకుని అసహ్యపడ్డాడు తన మీద తానే. తప్పిపోయిన కుమారుడు చేసిన పని మనం చేయాలి. ఏ పని చేయాలి? ఒక తప్పు మన ద్వారా గతంలో జరిగింది అంటే నిజంగా జ్ఞానవంతుడైతే ఏం చేస్తాడు తెలుసా? మరలా రెండో మారు జరగకుండా పశ్చాత్తాపడతాడు. ఏం పడతాడు? మీకు విషయం చెప్తానండి. తప్పు జరిగింది అని గ్రహించిన వాళ్ళల్లో రెండు పనులు చేస్తారు. ఒకటి బుద్ధిమంతుడు, రెండు బుద్ధి లేనివాడు. ఏ పనులు చేస్తారో చెబుతా వినండి. ఒకటి, బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, నేను తప్పు చేశాను కాబట్టి నేను చచ్చిపోవాలా, నాకు ఈ బతుకొద్దు, నాకు ఈ జీవితం వద్దని చచ్చిపోతారు. రెండోవాడు ఏం చేస్తాడు తెలుసా? తప్పుని సరి చేసుకుని జీవితంలో మరలా ఎన్నడూ చేయకుండా వెళ్తాడు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు చెప్తాం మీకు. ఒకటి ఇస్కరియోతు యోధా. ఎవరో ఇస్కరియోతు యోధా ద్వారా జరిగిన తప్పు కరెక్టే, తను తప్పు చేశాడు. కానీ యేసు ప్రభు ఏమన్నా తను దూషించాడా? యేసు ప్రభు తనను వదిలేశాడా? వదిలేలా. అయినప్పటికీ కూడా ఏం చేశాడు తెలుసా? సొంత మైండ్తో ఆలోచించి తన జీవితాన్ని ముగించుకున్నాడు. చాలా మంది ఈ రోజు యవనస్తులు వాళ్ళ జీవితాల్లో కొన్ని కొన్ని తప్పులు చేసినప్పుడు వాళ్ళ జీవితాల్లో వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆత్మహత్య. ఇది బుద్ధి లేని వాళ్ళు చేసే పని. ఎవరు చేసే పని? నిజంగా నువ్వు బుద్ధి కలిగిన వ్యక్తివైతే, ఒక తప్పు నీ ద్వారా జరిగింది అని నీకు తెలిస్తే, ఒక నష్టం నీ కుటుంబానికి జరిగింది అని తెలిస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆత్మహత్య చేసుకోవడం కాదు, చచ్చిపోవడం కాదు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు, జీవితంలో మరలా తప్పు చెయ్యకుండా ఉండడం. ఏం చేయడం? అది బుద్ధిమంతుడు చేసే పని. రెండో వ్యక్తి ఎవరంటే పేతురు గారు. ఎవరు? యేసు ప్రభుతో ఏం చెప్తాడు? ఎవరైనా నిన్ను తాకాలంటే నన్ను తాకాలి ఫస్ట్. ఎవరైనా సరే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళనంటాడు. అంటాడా అని ఇప్పుడు పేతురు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు 3 సార్లు అంటాడు. 3 సార్లు అన్నప్పుడు అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటది, యేసయ్య మూడోసారి తన వైపు చూశాడంట. ఎవరి వైపు? పేతురు హృదయం కదిలిపోయింది. కదిలిపోయిన తర్వాత పేతురు ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తాపడ్డాడు. ఏం పడ్డాడు? మరలా దేవుని దగ్గరకు వచ్చాడు. చాలా మంది చేస్తున్న పని ఏంటంటే, నేను ఈ తప్పు చేశాను కాబట్టి, నేను ఈ పాపంలో బ్రతుకుతాను కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి నాకు అర్హత లేదు, దేవుడికి నేను మోహం చూపించాలని అనుకుంటున్నారు. మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, మీరు తప్పు చేయడం ఎంత తప్పో తప్పులో కొనసాగడం అంతకన్నా పెద్ద తప్పు. ఒకసారి చెప్పండి, తప్పు చేయడం ఎంత తప్పో ఆ తప్పులోనే కొనసాగడం అంతకన్నా పెద్ద. ఇప్పుడు మీకు అర్థం కావడం చెబుతానండి. మీకు జ్వరం వచ్చింది, తగ్గట్లా, హాస్పిటల్కి వెళ్ళాలా, తప్ప కదా? వైద్యం చేయించుకోవట్లే, తప్ప కదా? తప్పే. నీ శరీరానికి నువ్వు వైద్యం చేయాలా. ఇప్పుడు సరైన ఫుడ్ లేదు, వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పుడు వైద్యం చేయించుకుంటా వెళ్తే తగ్గిపోతుంది, వైద్యం చేయించలా, ఇంకా వైద్యం చేయించలా, ఇంకా వైద్యం చేయించలా. అలా సంవత్సరం గడిచింది. ఇప్పుడు ఏమైతే తెలుసా? కొంతమందికి వ్యాధి ముదిరిపోతుంది. ఏమవుతుంది? ఇలాగే సేమ్ టైం జరిగే విషయం ఏంటంటే, సరే దీనికన్నా కొంచెం మీకు ఇంకా అర్థం కూడా చెప్తాను. మీరు రోజు ఇల్లు ఊడుస్తారు కదా, ఊడుస్తారా ఊడ్చరా? ఒక 10-15 రోజులు ఇల్లు ఊడ్చకపోతే ఏమైందంటే ఇంట్లో చెత్త పెరిగిపోతుంది. ఇది కూడా అంతే. మీ ఇంట్లో ఒకవేళ చెత్త పిల్లలు పడేస్తే దానికి పర్యవసానము ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు. మీలో ఎవరన్నా పిల్లలు ఇంట్లో చెత్త పడేస్తే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారా? మీ జీవితంలో కొన్నిసార్లు చెత్త మీరు అనుభవిస్తున్నప్పుడు, చెత్త మీ ద్వారా జరిగినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే దాన్ని శుద్ధి చేసే దేవుడి దగ్గరికి రావాలి. అంతేగాని దేవుణ్ణి విడిచిపెట్టి పోవటం, మందిరాన్ని మానేయడం, నేను అంత భక్తిపరులే మందిరానికి రావాలనే ఫీలింగ్ ఇస్తారు చాలా మంది. మందిరానికి భక్తిపరులే రావసరలా, ప్రతి ఒక్కరూ రావాలి మందిరానికి. ఎందుకో తెలుసా? భక్తిపరులు ప్రపంచంలో ఎవరో లేరు. వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉంటారో వారే నిజమైన భక్తిపరులుగా మార్చబడతారు. చూడండి, ఇక్కడ స్పష్టంగా కనుక మనం గమనిస్తే గతము ఏంటది?
గతాన్ని ఎవరైతే విడిచిపెట్టరో వాళ్ళ జీవితంలో, వాళ్ళు భక్తి జీవితంలో ఎదగలేరు. అర్థమవుతుందా? సో చూడండి, ఎప్పుడైతే పేతురు గారు తన యొక్క పశ్చాత్తాపడ్డాడో, తన యొక్క తప్పును తను తెలుసుకున్నాడో, అప్పుడు జరిగిన విషయం ఏంటంటే మరలా తిరిగి దేవుని సన్నిధికి వచ్చాడు. మరలా తిరిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆయనకు పశ్చాత్తాపం దొరికింది. మరలా భవిష్యత్తులో ఏ పేతురైతే యేసు ప్రభు కోసం బతకలేకపోయాడో, ఏ పేతురైతే దేవుని కొరకు నిలబడలేకపోయాడో, అదే పేతురు ఏం చేశాడు? దేవుని కొరకు వేల మందిలో సాక్షిగా నిలబడ్డాడు. అంటే తన భవిష్యత్తు అయిపోయింది అనుకున్నాడు, తన పరిస్థితి అయిపోయింది అనుకున్నాడు. కానీ అయిపోయిందా తన పరిస్థితి? అయిపోయిందా తన బ్రతుకు? అయిపోలా. మరలా తిరిగి తన జీవితం మరలా రూపాంతరం చెందింది. మరలా తిరిగి తన గమ్యం వైపుకు, తన పిలుపు వైపుకు అడుగులు వేసేటట్టు చేసింది. కారణం ఏంటంటే తన గతాన్ని చూసుకుని ఏడుస్తూ కూర్చోాల. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే గతాన్ని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటాం. అప్పుడు అది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, నేను ఇలా చేయకపోయినా బాగుండేది అని. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు ముందుకు సాగాలంటే మీరు ఫస్ట్ మీ భారాలను విడిచిపెట్టాలి. రెండవది ఏంటి తెలుసా? మీ గతాన్ని వదిలేయండి. ఏం చేయాలి చెప్పండి? గతాన్ని. మొన్న ఒక ఆమెను కలిశాను నేను. కొన్ని సంవత్సరాల క్రితం ఆవిడికి చేతబడి చేశారంట. కొన్ని సంవత్సరాల క్రితం చేతబడి జరిగితే ఇప్పుడు కూడా ఆమె ఏం చేస్తుంది తెలుసా? చిన్న దానికి కూడా ఇక అదే అంటది. అంటే ఆవిడ జ్వరం వచ్చింది అనుకో, ఇదిగో నాకు చేపించారు కాబట్టి. మొన్న రీసెంట్గా మీటింగ్కి వెళ్ళాను కదా ఆదివారం, ఆ మీటింగ్లో చూశాను మాట్లాడింది. తర్వాత నేను ఆఖరిలో ఒక విషయం చెప్పాను తనకి. అంటే ఇప్పుడు నిజంగా అలాంటివి ఉంటే మీకు తెలుసు కదా, నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిద్ది. కానీ ఆవిడ మీద ఎలాంటి అటాక్స్ లేవు, అయినా ఆవిడకి అనారోగ్యం వస్తుంది. ఆవిడ మీద ఎలాంటివి లేవు, అయినా ఆవిడ జీవితంలో పరిస్థితుల్లో అలాంటివి అనుభవిస్తుంది. కారణం ఏంటంటే ఆవిడ తన జీవితంలో గతాన్ని పట్టుకుని కూర్చుంది. నాకు అప్పుడు చేపించారు కాబట్టి ఇప్పుడు కూడా చేపిస్తున్నారు అని అదే మూడ్లో ఉంది. తర్వాత చెప్పాను, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆవిడ విడిపించాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే గతము తాలూకా యొక్క త్రవ్వకాలను మనం చేసుకోకూడదు. ముఖ్యంగా భార్యాభర్తలు కూడా, భార్యాభర్తలు కూడా ఏం చేస్తారు తెలుసా? వారి ఇరువురి మధ్య ఎందుకు సఖ్యత సమాధానం కోల్పోతారు తెలుసా? అయిపోయినది దోకుంటారు. నాకు ఎంత కామెడీ అనిపిస్తుంటదంటే భార్యాభర్తలే పద్దాకడ అయిపోయిన విషయాలను తోకుంటా కూర్చుంటారు. నువ్వు అప్పుడు ఎలా చేసావు, నువ్వు ఇప్పుడు ఎలా చేసావు, మిమ్మల్ని ఎట్లా చేశారు, మీ నాన్న వాళ్ళు ఎట్లా చేశారు, అది ఇది అని వాగుతూనే ఉంటారు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీ వైవాహిక జీవితం చక్కగా ముందుకెళ్ళాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? గతాన్ని తవ్వుకోవద్దు. ఒకవేళ గతంలో మీ భార్య మిస్టేక్ చేసి ఉండొచ్చు, నీ భర్త మిస్టేక్ చేసి ఉండొచ్చు, ఒకవేళ గతంలో ఏదైనా జరిగి ఉండొచ్చు. గతాన్ని తవ్వుకోవడం వల్ల ఏం కలిగిద్ది? ఏమొస్తుంది? శ్మశానానికి వెళ్ళి తవ్వితే ఏమొస్తుంది? గతము శ్మశానం లాంటిది. తవ్వితే అక్కడ ఏమొస్తుందో మీ జీవితంలో గతాన్ని తవ్వుకున్నా కూడా అదే వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి గతాన్ని పక్కన పెట్టేసి ప్రస్తుతం ఏంటి, భవిష్యత్తు ఏంటి అనే ఆలోచనలోకి రండి. దేవుని దగ్గరకు రండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా మీ భవిష్యత్తును అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మీ కుటుంబాన్ని కూడా అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. అర్థమవుతుందా? తర్వాత ఎందుకు మన జీవితంలో మూడవదిగా అభివృద్ధి ఆగిపోతుంది లేదా ముందుకు మనం పరిగెత్తలేమంటే తృప్తి పడిపోవడం. ఏంటది? అదేందయ్యా, తృప్తి పడాలి కదా ప్రతి దాన్ని బట్టి. తృప్తి పడితే అభివృద్ధి ఆగిపోవడం ఏంటి అనుకోవచ్చు. మీకు విషయం చెప్తామనండి ఆత్మీయంగా. ఎప్పుడైతే మనము ఇంతవరకు చాలు అనుకుంటామో మన ఆత్మీయ జీవితం అంతవరకే పనిచేసింది. దేవుడి ఆశీర్వాదం కూడా అంతే. ఒక భక్తుడు ప్రార్థన చేశాడు, ఏమని? నాకు అధికముగా ఇవ్వద్దు, ఇస్తే నేను గర్వాంధుని అయిపోతానేమో. నేను ఒకవేళ అధికంగా పేదరికం ఇవ్వద్దు, పేదరికం ఇస్తే ఒకవేళ నీకు వ్యతిరేకంగా మారిపోతానేమో అని చెప్పేసి తగు మాత్రం ఇమ్మంటాడు. ఎవరు ఇమ్మంటారు? సొలొమోనా? భక్తుడు అంటాడు. సరే, ఎవరో ఒకళ్ళు అంటాడు. అంటే అయితే చూడండి, అది సొలొమోన్ రాసింది కదమ్మా, వేరే వాళ్ళు రాశారు. అయితే చూడండి, ఎప్పుడైతే అలా అంటాడో దాన్ని పట్టుకుని చాలా మంది అదే అడుగుతారు, ఏమనంటే నాకు కూడా అంతే ఇవ్వు అని. ఇప్పుడు మీకు తగు మాత్రమే దేవుడు ఇచ్చాడు అనుకోండి, అనేకులకి సహాయం చేయాలని దేవుడు మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎలా సహాయం చేస్తారు? మీరు తిరగకుండా చేస్తారా? ఇప్పుడు అనేకులకి సహాయం చేయాలంటే మీ దగ్గర ఏముండాలి? సమృద్ధి ఉండాలా లేదా? మీరు దరిద్రంలో ఉంటే సమృద్ధి కలిగిన వారు
వారిగా లేకపోతే ఎదుటి వ్యక్తికి ఎలా సహాయం చేస్తారు? చేయలేరు కదా. చూడండి, అలా మనం కొన్నిసార్లు ఆ భక్తులు చేశారు కాబట్టి మనం అలా చెయ్యాలని అనుకోకూడదు. మనము తృప్తి కలిగిన వారిగా ఉండిపోతే ఆత్మీయతలు ఏమిటో తెలుసా? మీ ఆశీర్వాదాలు ఆగిపోతాయి. నేను బాగా గమనించిందని తెలుసా? ఇది చాలు అని నేను ఎప్పుడైతే అనుకున్నానో నా ఆశీర్వాదం అక్కడితో ఆగిపోయింది. చాలదు, ఇంకా చేయి ప్రభు అంటే నా జీవితంలో అభివృద్ధి కలిగింది. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావడం చెబుతామేనంటే, మీ ఇంటికి ఎవరైనా భోజనం చేయడానికి వచ్చారనుకోండి, చాలు అంటే పెడతారా, పెట్టండి అంటే పెడతారా? చాలు అంటే ఆపేస్తారు. అలాగే కొన్నిసార్లు జరిగే విషయం ఏంటంటే, మనము చాలు అనుకుంటే ఖచ్చితంగా ఆగిపోద్దాం మన ఆశీర్వాదం. చూడండి, చూపిస్తాను మీకు వచ్చిన ఒకసారి. పౌలు గారు అంటాడు ఆ మాట. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. చూడండి, ఇదివరకే నేను గెలిచితనని, సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకున్నట్లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకున్న వల్లని పరిగెత్తుచున్నాను. చూడండి, ఈయన ఏమనుకోవట్లేదంట, ఇదివరకే నేను గెలిచాను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని అనుకోవట్లేదంట. మనలో చాలా మంది చేసే పని ఏంటంటే, నేను ఇటువరకు ప్రార్థన చేశాను, ఇటువరకు అది చేశాను, నాకు ఇంత ప్రార్థన ఇటువరకు అది లేదు, ఇప్పుడు వచ్చింది, ఇటువరకు ఇంత లేను, ఇప్పుడు బాగున్నాను అని చెప్పేసి అభివృద్ధి అక్కడితో ఆపుకోకూడదు. ఇంకా ఇంకా వెళ్ళాలి. మహిమ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? కొంతమంది పాపం నుంచి మహిమలోకి వచ్చారు, కరెక్టే. కొంతమంది మారారు, కరెక్టే. మారలేదంటలా. ఒకప్పుడు మీ జీవితాలు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు మీ జీవితాలు మారినాయి. కానీ మారాను కదా అని చెప్పేసి మీ జీవితం అక్కడ ఆపేసుకోకూడదు. మారిన నువ్వేం చేయాలి తెలుసా? మహిమ నుంచి అధిక మహిమకు రావాలి. మారిన నువ్వేం చేయాలి తెలుసా? సంపూర్ణ సిద్ధిలోనికి రావాలి. ఎక్కడికి రావాలి? నేను ఖచ్చితంగా ఒక విషయం అడిగితే చెప్పండి. మీలో ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణంగా యేసయ్య స్వరూపంలోకి మారిపోయారా? మారిపోయారా? మారలా. ఖచ్చితంగా సంఘం యొక్క ఆత్మీయత గురి ఏంటో తెలుసా? డబ్బులు సంపాదించుకోవడమో లేదంటే ఏదేదో చేయడమో కాదు. యేసు ప్రభు పోలికలోనికి మనం చచ్చిపోయేలోకి మారాలి. అది సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. క్రైస్తవ్యం కూడా మనకు బోధిస్తుంది అదే. ఇప్పుడు అలా మార్పు చెందాలి అంటే మీరేం చేయాలి? ప్రతిరోజు దైవభక్తిని సాధన చేయాలి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా? ప్రార్థన నేర్చుకున్నాం చాలు, వాక్యం నేర్చుకున్నాం చాలు, 4 మొక్కల వాక్యం చెప్తూ వస్తే చాలు. ఇది కాదు చాలు, మనం ఇంకా అభివృద్ధిలోకి రావాలి. ఎప్పుడైతే మనలో చాలు అనే పదం ఉండిద్దో అప్పుడు జరిగే విషయం ఏంటంటే, మన జీవితంలో మనము దేవునిలో ఎదగలేం, మన జీవితంలో మనము అభివృద్ధిలోనికి పరిపూర్ణంగా రాలేం. అర్థమవుతుందా? కాబట్టి మనం చేయాల్సింది ఏంటి తెలుసా? నన్ను ఇంకా లోతైన అనుభవంలోకి తీసుకెళ్ళు అని. దేవుని స్వరము ఎప్పుడు మనం వినగలమో తెలుసా? లోతైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడే చూడగలం. ఎప్పుడు ఆశీర్వాదము 2 అంతలుగా అనిపించగలమో తెలుసా? ఎప్పుడు అనుభవించగలమంటే లోతులోకి వెళ్ళినప్పుడే. యేసయ్య పేతురుని చేపలు పట్టడానికి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ నడిపిస్తాడు? ధోని కొంచెం లోతుకి. ఎందుకని? యేసుప్రభు ఆజ్ఞాపిస్తే గట్టు మీదకి రావా? అసలు మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్పనా? చేపలు పట్టే వాళ్ళని ఒకసారి మీరు చూస్తే రాత్రిపూట మాత్రమే పడతారు చేపలు. అంటే పగలపూట పడుతున్నారు కానొచ్చు, గేలాలేసి పట్టడం వేరు, చేపలు పట్టడం వేరు. చేపలు గేలాలేసి పట్టే వాళ్ళు మామూలు జాలరులు. కానీ ఎవరైతే వేటకు వెళతారో వాళ్ళు ఎక్కువ రాత్రిపూటే వలేస్తారు. కారణం ఏంటంటే రాత్రిపూట చేపలు పడతాయి బాగా, పగలపూట చేపలు చాలా తక్కువ పడతాయి. ఈ విషయం ఎవరికి తెలుసు అంటే పేతురు గారికి, చేపలు పట్టే వాళ్ళందరూ తెలుసు. అందుకే వాళ్ళు అంటారు, రాత్రంతా శ్రమ పడ్డాం కానీ ప్రతిఫలం రాత్రి ఎందుకు పడాలి నిద్ర మానుకుని అంటే రాత్రే పడతాయి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మాట విన్నాడో, ఎప్పుడైతే లోతైన అనుభవంలోకి వెళ్ళినప్పుడు జరిగిందని తెలుసా? రాత్రి జరగాల్సింది పగలు కూడా జరిగింది. జరిగిందా జరగలేదా? మీకు విషయం చెప్పనా? అందరి జీవితాల్లో సీజన్ బట్టి జరుగుతాయి. ఏంటయ్యి? జరగాల్సినవి. కానీ నువ్వు దేవుణ్ణి అంగీకరించి ఆయన మాట ప్రకారం జరిగితే ఏమైతే తెలుసా? అందరి జీవితంలో దరిద్రం ఉన్న నీ జీవితంలో సమృద్ధి ఉంటుంది. ఏముంటది? సారేపతి వెధవరాల జీవితంలో కూడా అంతే కదా. సారేపతు వెధవరాలు ఒక్కతే పోషించబడింది, సారేపతు అంతా కూడా
కరువులో, పేదరికంలో, దరిద్రం ఉంది. దానికి కారణం ఏంటి? ఏంటి అంటే దేవుని మాటకు లోబడడం. అవునా కదా? దేవునికి మాటకు లోబడడం అన్నది ఈజీ కాదు. అసలు ఏమీ లేదు అక్కడ ఆవిడ దగ్గర. ఒక 2 రొట్టెలు అయ్యేది ఉంది. కానీ ఆ 2 రొట్టెలు అయ్యే దాంట్లో తీసుకొచ్చి ఇమ్మన్నాడు. ఈయన ఎవరు బాబు, మాకే లేక మేమే ఎడుతుంటే ఈయన వచ్చి ఇంకో రొట్టె అంటాడు అనుకోలే ఆవిడ. ఏం చేసిందంటే తీసుకొచ్చి ఇచ్చింది. చాలాసార్లు మనం సమృద్ధిలో కలిగి ఇవ్వడం ఈజీ. అంటే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చేయడం చాలా సులభం. కానీ అప్పుడు కాదు చేయటం. మన దగ్గర లేనప్పుడు చేయడమే దేవుడు అప్పుడు చూస్తాడు. అందుకే నేను ఖచ్చితంగా ఒకే తీర్మానం చేసుకున్నా. ఏదున్నా ఏది లేకపోయినా దేవుని పని చేయాల్సింది ముందుకొస్తే ఖచ్చితంగా నేను చేస్తా. కారణం ఏంటో తెలుసా? దేవుడు దాన్ని చూస్తాడు. ఎప్పుడు చూస్తాడు? నువ్వు సమృద్ధిలో ఇచ్చినప్పుడు కాదు, లేని పరిస్థితుల్లో ఇచ్చినప్పుడే. అవకాశం ఉన్నప్పుడు కాదు, అవకాశం లేనప్పుడు దేవుని పని చేయాలి. ఎవరు పని చేయాలి? పేతురు గారు పడవు తెలుసు పేతురు గారికి. అయినప్పటికీ కూడా దేవుని మాటకి గౌరవించి, దేవుని మాటకి విధేయత చూపించి ఏం చేశాడు తెలుసా? పడవను లోతుకి తీసుకెళ్లి అక్కడ వేసాడు. విశ్వాసం ఉంచిన పేతురికి తన జీవితంలో తను ప్రతిఫలాన్ని చూశాడా చూడలేదా? ఖచ్చితంగా చూశాడు. అర్థమవుతుంది నేను చెప్పింది. ఫస్ట్ ఏం చేయాలి మనం ముందుకు సాగాలంటే? చెప్పండి. భారాలను విడిచిపెట్టాలి. రెండవది ఏమో గుర్తులేదా? రెండవది ఏంటి? గతాన్ని వదిలేయాలి. మూడవది ఏంటి? ఇప్పుడే చెప్పింది. మూడవది గుర్తులేదా? సాయి నువ్వు చెప్పరా మూడవది ఏంటి? అర్థం కాల. దేవుని మీద విశ్వాసం ఉంచి దేవునికి అప్పగించాలి. అదేనా? మూడవది ఏంటి అంటే మనము తృప్తి పడి ఉండకూడదు. ఏముండకూడదు? దేవుని మాట వింటే మనం ఇంకా ముందుకు వెళ్తాం. అర్థమవుతుందా? మీకు ఆఖరికి ఒక క్వశ్చన్ చూసుకుందాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మన సామర్థ్యం వల్ల మనకేమీ కలగదు. ఒకసారి చెప్పండి, నా సామర్థ్యం వల్ల నాకేమీ కలగదు. చాలాసార్లు మనం ఏమంటామంటే నేనంత ప్రార్థనా పరిణాలు కాదు, నేనంత గొప్ప వ్యక్తిని కాదు, సో నేను దేవుడి దగ్గర నుంచి పొందలేదు. వాళ్ళంటే ప్రార్థనా పరులు కాబట్టి దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడని. కానీ మీకు విషయం చెప్పనా? మీ బలము దేవునికి తెలుసు, మీ బలహీనత కూడా దేవునికి తెలుసా తెలీదా? ప్రతి మనిషిలో బలం ఉంటది, బలహీనత కూడా ఉంటది. అయితే దేవుడు నీలో ఉన్న బలహీనతను సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ బలహీనతను బట్టి నువ్వు పొందవలసిన దాన్ని నీకు పొందకుండా చేయడు ఆయన. ఏం చేయడు? ఖచ్చితంగా నువ్వు బలహీనుడు అయినా సరే కొన్నిసార్లు ఏం చేస్తాడంటే నీకు ఆయన నీ బలహీనతని జయించడానికి దేవుని కార్యాలు చేస్తాడు. మీకు అర్థం కావడానికి విషయం చెప్తానండి. మీరు దేవుని కొరకు నిలబడాలన్న తాపత్రయం మీలో ఉంది. అయితే కొన్నిసార్లు మీలో ఉన్న బలహీనతను బట్టి మీరు ఏం చేయలేరు. మీకు విషయం చెప్తానండి అర్థం కావడానికి. లాస్ట్గా నాకు దేవుని వాక్యం ప్రకటించాలని ఆశ ఉంది. సేవకు వచ్చిన కొత్తలో దేవుడు పిలిచాడు కాబట్టి దేవుని కొరకు బతకాలనే ఆలోచన ఉంది. కానీ నాకేం లేదంటే చదువు లేదు. ఏం లేదు. 7వ తరగతి చదువుకున్నా నేను. 7వ తరగతి చదువుకున్న వాడు వాక్యాన్ని ఎలా చెప్పగలడు? వాక్యం పెద్ద పెద్ద చదవర్లకే అర్థం కాదు, బైబిల్. కానీ నేను 7వ తరగతి చదువుకున్నా. ఆశ ఉంది లోపల, కానీ నిలబడలేని పరిస్థితులు. నిలబడి వాక్యం చెప్తే 4-5 ముక్కలు కూడా వచ్చేవి కాదు. ఇలాంటి స్థితి నుంచి ఈరోజు కొన్ని వందల మంది ప్రజల ఎదుట నిలబడి మాట్లాడటానికి, అనేక సభల్లోకి వెళ్ళి బోధించడానికి దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. కారణము దేని బట్టి అంటే ఆయన్ని బట్టి. ఎవరిని బట్టి? అందుకే చూడండి, ఒక వచనం చూపిస్తాను మీకు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. చూడండి, నేను ఎవరిని కరుణిస్తున్న వాడి మీద కరుణ చూపిస్తా, ఎవరిని జాలి పడతాను వాడి మీద జాలి. నేను ఖచ్చితంగా విషయం చెప్పనా? మీ అందరికీ దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఇస్తున్నాడు. మీ పరిశుద్ధతను బట్టో, మీ గొప్పతనాన్ని బట్టో, నా గొప్పతనాన్ని బట్టో, నా జ్ఞానాన్ని బట్టో కాదు. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టి సమస్తము చేయగలిగిన దేవుని వైపు ఉంచడం. మీద విశ్వాసం మీ మీద మీరు పెట్టుకోవద్దు. మీ కనుచూపును బట్టి మీరు నడవద్దు. మీరు ఎప్పుడైతే దేవుని మీద మీ విశ్వాసాన్ని ఉంచుతారో అప్పుడు జరిగేది ఏంటంటే దేవుడు చెయ్యాలి అనుకున్న ప్రతిదీ మీ జీవితంలో చేస్తాడు. అర్థమవుతుందా? మీరు బలహీనలు ఉండొచ్చు, మీకు బలం సరిపోకపోవచ్చు, కొన్నిసార్లు మీరు దేవుడికి ఇష్టకరంగా బ్రతకలేకపోవచ్చు. అయితే దేవుడికి అప్పగించండి, దేవుని వైపు చూడండి, దేవుడు సమస్తము చేసి మీ జీవితంలో ముగిస్తాడు.
సమస్త విజయములు మీకు అనుగ్రహిస్తాడు. అర్థమైంది.